మనం ఇంట్లో వండుకునే వంటలు ఎంత టేస్టీగా వచ్చినా, ఎంత టేస్టీగా వండే వాళ్ళు ఉన్నా కానీ అప్పుడప్పుడు బయట తినాలనిపిస్తూ ఉంటుంది. మన వంటలు మనకే బోర్ వస్తాయి. సో నాకు కూడా ఈరోజు బయట బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నా. అందుకే అందరం కలిసి శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. మా ఇంటికి దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళాక నేను పూరి ఆర్డర్ పెట్టుకున్నా. నా పూరిలో కొంచెం పూరి తీసి ఇచ్చి మా చిన్న పాపకి ఇచ్చాను. ఇవ్వకపోతే గోలగోల అయిపోతుంది అనమాట. మేము ఏం తింటే అదే కావాలి. పూరి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి అనిపించింది. ఆల్మోస్ట్ దోశ అంత సైజులో ఉన్నాయన్నమాట. అండ్ మా పెద్ద పాప అయితే తినిపిస్తేనే తింటుంది. తినిపించినా తినడం కూడా కష్టమే. ఇడ్లీ తినవే అంటే తినదంట. అండ్ వాళ్ళ డాడీయే తినిపించాలంట ఆమెకు. మా ఆయన వడలు తిన్నాడు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పచ్చి పులుసు ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఫిష్ ఫ్రై నాకు షాలో ఫ్రై ఇష్టము. డీప్ ఫ్రై అయితే అస్సలు తినను. మీలో ఎంతమందికి షాలో ఫ్రై అంటేనే ఇష్టం చెప్పండి. అండ్ ఆయిల్ కొంచెం తక్కువ పీలుస్తుందని కాదు, నాకు మొత్తం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ చాలా తక్కువ నచ్చుతాయి అన్నమాట. నార్మల్గానే అందరు చేసేటట్టే చేశాను నేను. కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అంటే కారం, ఉప్పు అన్నీ వేసి పేస్ట్ లాగా వేసుకొని కలుపుకొని వాటిలో కొంచెం వాటర్ పోసి ఇంకా పేస్ట్ కొంచెం గ్రేవీలాగా వచ్చేలాగా కలుపుకుంటే అప్పుడు మనము ముక్కలు పట్టించడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇలా కలుపుకొని నేను అన్ని ముక్కలకి పట్టించి ఒక 2-3 కేజెస్ తీసుకొని ఒకేసారి అవి అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట. ఒక 3-4 డేస్ దాకా తింటూ ఉంటాను నేను అలాగా. అలా తినచ్చో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి అలాగే చేసేది. మీ ఇంట్లో చేసేవారు ఇలా?